హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 35 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. స్టార్టింగ్ లోనే ఎక్కువ కనిపిస్తాడు. తను దూరంగా ఒక ప్లేస్ లో కూర్చొని తన దగ్గర ఉన్న కర్రపై ఏదో రాస్తూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి క్లేర్ వస్తుంది. అప్పుడే క్లేర్ అంటుంది, అసలు నువ్వు దీనిపై ఏం రాస్తున్నావు అని. దానికి ఎకో, నేను దీనిపై రాస్తున్నది నాకు ఎప్పటికీ గుర్తుండాలని, నా దగ్గరే ఉంచుకోవాలని రాస్తున్నాను అంటాడు. అప్పుడే క్లేర్ ఎకో దగ్గర కూర్చొని, నీ పేరు ఎకోనే కదా, నా పేరు క్లేర్, నా కొడుకు పేరు ఏరన్ అంటుంది. ఆ పేరు వినగానే ఎకో, ఏరన్ అనే పేరు పెట్టిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఏరన్ చాలా మంచివాడు. తన బ్రదర్ మోసిస్ మాట్లాడలేకపోయేవాడు. అప్పుడు ఏరనే తన మాటలు మొత్తాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పేవాడు. నీ కొడుకు కూడా చాలా గొప్పవాడు అవుతాడు అంటాడు. ఆ మాటలు వినగానే క్లేర్ కూడా చాలా ఇంప్రెస్ అవుతుంది. అప్పుడే ఎకోతో అంటుంది, నీలో చాలా దైవభక్తి ఉన్నట్టుంది. చార్లీ కూడా సేమ్ నీలాగే తన దగ్గర ఎప్పుడు మేరీ స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ గురించి వినగానే ఎకో కూడా షాక్ అవుతాడు. స్టాచ్యూ అని ఆశ్చర్యంగా తనని అడుగుతూ ఉంటాడు. పాపం క్లేర్ కి మాత్రం ఏం తెలుసు ఆ స్టాచ్యూ లోపల డ్రగ్స్ ఉందని. చార్లీ ఇంతకు ముందు డ్రగ్ అడిక్ట్ కాబట్టి ఆ నైజీరియన్ ప్లేన్ దగ్గర దొరికిన ఆ డ్రగ్ ని తీసుకొచ్చి తన దగ్గరే పెట్టుకుంటాడు. కానీ అది మేరీ స్టాచ్యూలో ఉండడం వల్ల పాప దాన్ని చూసి చార్లీకి చాలా భక్తి ఉంది, అందుకే మేరీ స్టాచ్యూని తన దగ్గర పెట్టుకున్నాడు అనుకుంటుంది. అప్పుడే ఎకో, ఆ స్టాచ్యూ ఎక్కడుందో నాకు చూపిస్తావా అంటాడు. ఇప్పుడు చార్లీ క్లేర్ తో పాటే ఉంటాడు. అందుకే వెంటనే క్లేర్ ఎకోని తీసుకుని టెంట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న స్టాచ్యూని తనకి చూపిస్తుంది. అలా ఎకో అక్కడ ఉన్న స్టాచ్యూని తీసుకొని ఇది ఎక్కడ దొరికిందని కంగారుగా అడుగుతాడు. దాంతో క్లేర్, ఎందుకు కంగారు పడుతున్నావు, ఇది నార్మల్ స్టాచ్యూయే, చార్లీ నాకు అడవిలో దొరికిందని చెప్పాడు అంటుంది. అప్పుడు ఎకో, ఇది నార్మల్ స్టాచ్యూ అని దాన్ని పగలగొట్టి అందులో ఉన్న డ్రగ్ ని క్లేర్ కి చూపిస్తాడు. ఆ డ్రగ్ చూడగానే పాప కూడా అంతా అర్థం చేసుకుంటుంది. మనోడు కావాలనే ఈ డ్రగ్ ని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు అని. అప్పుడే ఎకో కూడా కోపంగా చార్లీ దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడ చార్లీ జిన్ తో కలిసి చేపలు పడుతూ ఉంటాడు. జిన్ లోపలికి వెళ్లి చేపలు పడుతూ ఉంటే మనోడు ఒడ్డు మీద నిలబడి పాటలు పాడుతూ ఉంటాడు. ఆ పాటలు జిన్ కి అస్సలు నచ్చవు. కానీ తనకి భాష రాదు కాబట్టి వద్ర బాబు నీ పాటలు ఆపేయి అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. అయినా సరే మనోడు తన పాటలు పాడుతూనే ఉంటాడు. అంతలో ఎకో చార్లీ దగ్గరికి వచ్చి తనకి ఆ స్టాచ్యూను చూపించి, ఈ స్టాచ్యూ నీకు ఎక్కడ దొరికింది అంటాడు. దానికి చార్లీ అడవిలో దొరికింది అంటాడు. అప్పుడు ఎకో, పద మనం అక్కడికి వెళ్ళాలి అంటాడు. కానీ చార్లీ మాత్రం, ఓ ఎందుకంత తొందర, మనం రేపు వెళ్దాం, ఇప్పుడు ఇంత తొందరగా వెళ్లి అక్కడ చేసేదేముంది అంటాడు. అయినా సరే ఎకో అస్సలు వినకుండా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అంతే అంటాడు. దాంతో చార్లీ సరే వెళ్దామని అక్కడ నుంచి వెళ్ళడానికి ముందు క్లేర్ దగ్గరికి వచ్చి తనకి సారీ చెప్తాడు. ఆ స్టాచ్యూలో డ్రగ్స్ ఉందని నాకు తెలీదు అంటాడు. నిజానికి తను చెప్పేది అబద్ధమే, తనకి మొత్తం తెలిసే ఆ స్టాచ్యూని తీసుకొని వస్తాడు. కానీ క్లేర్ కి మాత్రం ఇప్పుడు చార్లీ పై అస్సలు నమ్మకం ఉండదు. అందుకే తనతో ఏమి మాట్లాడదు. దాంతో ఇక చేసేదేం లేక ఎకోతో కలిసి చార్లీ ఆ నైజీరియన్ ప్లేన్ ని చూపించడానికి బయలుదేరతాడు. తర్వాత మనకి సోయర్ కనిపిస్తాడు. ఇప్పుడు నెమ్మదిగా తను నార్మల్ అవుతూ ఉంటాడు. అలాగే తను ప్రాణాలతో తిరిగి రావడం, ఇప్పుడు నార్మల్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోడికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు కేట్ కూడా తన దగ్గరే ఉంటూ తన జుట్టుని కట్ చేస్తూ ఉంటుంది. అంతలో మైకిల్ కేట్ దగ్గరకు వచ్చి తనతో అంటాడు, నీకు బదులుగా స్టేషన్ లో సిస్టమ్ ముందు నేను వర్క్ చేస్తాను అంటాడు. అంటే ఆ కోడ్ ని ఎంటర్ చేయడం గురించి మాట్లాడతాడు. దానికి కేట్ కూడా సరే అలాగే చెయ్యి అంటుంది. అలా మైకిల్ వెంటనే స్టేషన్ దగ్గరికి వస్తాడు. నిజానికి తను ఇక్కడికి రావడానికి ఇంకో కారణం ఉంటుంది. అదేంటంటే తన కొడుకులాగా ఎవరో సిస్టమ్ లో తనకి మెసేజ్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి తెలుసుకోవడం కోసం తను ఇక్కడికి వస్తాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే అక్కడ మెసేజ్ చేస్తున్నది తన కొడుకు వాల్టో కాదో తనకి తెలీదు. నిజానికి వాల్ట్ అయితే ఆ మెసేజ్ చెయ్యడు. కానీ మైకిల్ కి మాత్రం తన కొడుకు తన దగ్గరికి తిరిగి రావాలని ఉంది కాబట్టి గుడ్డిగా తన కొడుకే మెసేజ్ చేస్తున్నాడని నమ్మేస్తాడు. ఈ విషయం గురించి వెంటనే జేక్ కైనా జాన్ కైనా చెప్పి ఉంటే వాళ్ళు వెంటనే ప్లాన్ వేసి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకునేవాళ్ళు. కానీ చెప్పకుండా చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం మా తాత మార్చ్ 28న చనిపోయాడు. అందు కారణంగా నేను వీడియోస్ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 6 months కంప్లీట్ అవ్వగానే ఒకరు చనిపోయారు.
చనిపోతున్నారు. ఫస్ట్ మా నాన్నమ్మ చనిపోయింది, 6 మంత్స్ తర్వాత మా అమ్మ చనిపోయింది, మళ్ళీ 6 మంత్స్ తర్వాత మా తాత చనిపోయాడు. దీని కారణంగా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అందుకే వీడియోస్ రావడం కూడా లేట్ అవుతున్నాయి. అంతేకాని నాకు ఇష్టం లేక చేయకపోవడం కాదు. నేను ఫ్రీగా ఉంటేనే డైలీ వీడియోస్ చేయగలుగుతాను. కానీ ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తూ నన్ను చాలా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. అలా కొంతసేపటి తర్వాత మైకిల్ మళ్ళీ తన కొడుకు తనకి మెసేజ్ చేస్తాడని ఆ కంప్యూటర్ ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఏదో మెసేజ్ మైకిల్ కి వస్తుంది. ఆ మెసేజ్ ఏంటి అనేది మనకి చూపించరు, కానీ మైకిల్ కి మాత్రం ఏదో విషయాన్ని చెప్పి ఉంటారు. దాని ప్రకారం మైకిల్ ముందు ఏదో చేయబోతున్నాడు. అలా తను కంప్యూటర్ ముందే ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి జేక్ వస్తాడు. అప్పుడే జేక్ మైకిల్ తో అంటాడు, నువ్వు బాధపడకు మైకిల్, మనం అందరం కలిసి ఏదో ఒక ప్లాన్ వేసి మళ్ళీ వాల్ట్ ని తిరిగి తీసుకువద్దాం అంటాడు. ఇక్కడే మైకిల్ కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తన దగ్గర తన కొడుకు చాట్ చేస్తున్నాడని చెప్పడానికి, కానీ ఈ విషయాన్ని చెప్పకుండా ఆపుతాడు. తర్వాత జాన్ కనిపిస్తాడు. తను వెపన్స్ ఉన్న రూమ్ డోర్ కోడ్ ని వేరేలా సెట్ చేస్తాడు. అప్పుడే మైకిల్ వచ్చి ఆ కోడ్ నెందుకు మారుస్తున్నావు అంటాడు. దానికి జాన్, ఇప్పుడు ఈ స్టేషన్ లోకి చాలా మంది వస్తున్నారు, అందువల్ల అందరికి ఈ కోడ్ తెలిస్తే ఎవరికి వాళ్ళు వెపన్స్ ను వాడడం మొదలు పెడతారు, అప్పుడు మనకే ప్రమాదం, అందుకే ముందు జాగ్రత్తగా దీని కోడ్ మారుస్తున్నాను అంటాడు. తర్వాత నుంచి జాన్ మైకిల్ కి గన్ ఫైర్ చేయడం కూడా నేర్పిస్తాడు. ఈ గన్ ఫైర్ నేర్చుకున్న తర్వాత మైకిల్ ఏం చేయబోతున్నాడు అనేది ముందు తెలుసుకుందాం. తర్వాత మనకి చార్లీ ఇంకా ఇకో కనిపిస్తారు. వాళ్ళు ఆ నైజీరియన్ ప్లేన్ కోసం వెతుకుతూ ముందుకు వస్తారు. ఇప్పుడు చార్లీకి ఎకోపై పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే తను క్లియర్ దగ్గర అంతా నిజం చెప్పేశాడు అని. అందుకే తను ఆ నైజీరియన్ ప్లేన్ దగ్గరికి కాకుండా వేరే ప్లేస్ కు తీసుకువెళ్లి ఇక్కడే నాకు ఆ స్టాచ్యూ దొరికింది అంటాడు. కానీ చార్లీని చూస్తూ ఉంటే ఎకోకి అస్సలు నమ్మాలనిపించదు. వీడు అబద్ధం చెప్తున్నాడని. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నన్ను వెంటనే ఆ ప్లేస్ కు తీసుకువెళ్ళు అంటాడు. కానీ చార్లీ మాత్రం నేనెందుకు అబద్ధం చెప్తాను రాబాయ్, నువ్వేమన్నా నా చుట్టానివా, ఇంతకు ముందు నుంచి నువ్వు నాకు తెలుసా, ఇప్పుడే మనం పరిచయం అయింది, నేను కరెక్టే చెప్తున్నాను, ఇక్కడే నాకు ఆ స్టాచ్యూ దొరికింది అంటాడు. దాంతో ఎకోకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే చార్లీ గొంతు పట్టుకొని, నువ్వు కథలు పడకుండా నన్ను ఆ ప్లేన్ దగ్గరికి తీసుకువెళ్ళు అంటాడు. ఆ ప్లేన్ అన్న పేరు వినగానే చార్లీ కూడా షాక్ అవుతాడు. ఎకోకి ఆ ప్లేన్ గురించి ఎలా తెలుసు అని. దాంతో చార్లీ సరే తీసుకువెళ్తానని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. కానీ అప్పుడే ఎకోకి ఆ బ్లాక్ స్మోక్ కనిపిస్తుంది. అది చార్లీకి కనిపించదు, ఎకోకి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఎకో కూడా చార్లీకి దాని గురించి చెప్పకుండా ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. అలా కొంత దూరం రాగానే ఎకోకి చెట్టు పైన ఒక పారాషూట్ కనిపిస్తుంది. దాని కిందనే ఒక డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. వెంటనే ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి దాన్ని చూస్తూ ఉన్నప్పుడే చార్లీ అంటాడు, ఈ డెడ్ బాడీ ఎవరిది, ఇతను నీకు తెలుసా అని. దానికి ఎకో, నాకు బాగా తెలుసు, ఇతను నా ప్రాణాల్ని కాపాడాడు అంటాడు. కానీ ఆ మాట వినగానే చార్లీకి ఏమీ అర్థం కాదు. ఈ డెడ్ బాడీ చూస్తుంటే ఎప్పుడో చనిపోయినట్టు కనిపిస్తుంది. పైగా ఇది ఈ ఐలాండ్ పైన పడి ఉంది. ఎకో మాత్రం మాతో పాటు మా ప్లేన్ లో వచ్చాడు. మరి చనిపోయిన ఆ డెడ్ బాడీకి ఎకోకి ఏం సంబంధమో తనకి ఏమీ అర్థం కాదు. అప్పుడే చార్లీ ఎకోతో, నాకు ఇక్కడి వరకే దారి గుర్తుంది, ఆ రోజు సయ్యద్ నన్ను తీసుకువస్తున్నప్పుడు ఈవినింగ్ అయ్యింది, అందువల్ల ఇప్పుడు నాకు అంతగా దారి గుర్తు లేదు అంటాడు. దాంతో ఎకో, నీకు ఇప్పుడు గుర్తు లేకపోతే ఆ ఎదురుగా ఉన్న చెట్టు పైకి ఎక్కి ముందుకు చూసావంటే నువ్వు మర్చిపోయిన దారి కూడా గుర్తుకు వస్తుంది అంటాడు. దాంతో చార్లీ చెట్టు పైకి ఎక్కుతాడు. చెట్టు పైకి ఎక్కగానే వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది మాన్స్టారా లేకపోతే మనిషి అనేది ఎవ్వరికి ఏమీ తెలీదు. దాంతో చెట్టు పైన ఉన్న చార్లీ కింద ఉన్న ఎకో భయంగా చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా పక్కన బ్లాస్టులు కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు చెట్టు పైన ఉన్న చార్లీ చాలా భయంగా ఎకోతో అంటాడు, నువ్వు కిందనే ఉండిపోయావు, వెంటనే పారిపో లేదంటే నువ్వు చనిపోతావు అంటాడు. కానీ ఎకో మాత్రం కదలకుండా అక్కడే ఉండిపోతాడు. అప్పుడే సడన్ గా ఆ బ్లాక్ స్మోక్ స్పీడ్ గా ఎకో ముందర వచ్చి ఆగుతుంది. ఎకో మాత్రం భయపడకుండా దాన్నే చూస్తూ ఉంటాడు. దీన్ని ఎవరు చూసినా భయపడతారు, కానీ ఎకో మాత్రం భయపడకుండా ఆ స్మోక్ ని చూస్తూ ఉంటాడు. అలా ఎకో ఆ స్మోక్ లోకి చూస్తూ ఉంటే తను ఇంతకు ముందు జరిగిపోయిన జీవితం మొత్తం
మొత్తం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ బ్లాక్ స్మోక్ ఇంతకు ముందు జాన్ కూడా కనిపించింది. ఇది కనిపించిన దగ్గర నుంచే తనకి వింత వింత విజన్స్ వస్తూ సైన్స్ మీద కంటే కాలం మీద జరగబోయే సంఘటనల మీద తనకి నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా ఎక్కువ మందికి ఆ స్మోక్ వస్తుంది కానీ అది ఎక్కువని ఏమీ చేయకుండా మెల్లగా మళ్ళీ అడవిలోకి వెళ్లిపోతుంది. అలా ఆ స్మోక్ వెళ్లిపోగానే చార్లీ వెంటనే చెట్టుపై నుంచి కిందకి దిగి కోపంగా ఎక్కువ దగ్గరకు వచ్చి తనతో అంటాడు, ఇలాంటి భయంకరమైన సంఘటన ఎవరికైనా జరిగితే వాళ్ళు వెంటనే పారిపోతారు, కానీ నువ్వు మాత్రం పారిపోకుండా ఆ స్మోక్ దగ్గరే ఎందుకు నిలబడ్డావు అంటాడు. దానికి ఎకో, నాకు అదంటే అస్సలు భయం లేదు అంటాడు. అలాగే నీకు దారి కనిపించిందా, ఆ ప్లేన్ ఎంత దూరంలో ఉంది అంటాడు. అప్పుడు చార్లీ, ఇంకో కిలోమీటర్ వెళ్తే మనం ఆ ప్లేన్ ఉన్న ప్లేస్ కి వెళ్లిపోతాం అంటాడు. అలా ఇద్దరు అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరతారు. ఇప్పుడు మనం ఎకోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని తెలుసుకుందాం. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేసేవాడో మొత్తం తెలుసుకుందాం. ఎకో చిన్నగా ఉన్నప్పుడు నైజీరియాలో ఉండేవాడు. నిజానికి తను నైజీరియాకి చెందినవాడే. అలా తను పిల్లలతో కలిసి స్కూల్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళ స్కూల్ టీచర్ ని పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడ ఉన్న ఎకో బ్రదర్ కి గన్ ఇచ్చి టీచర్ ని షూట్ చేసి చంపమని చెప్తారు. కానీ ఆ కుర్రాడు చంపకపోవడంతో వెంటనే ఎకో వచ్చి ఆ గన్ను తను లాక్కొని టీచర్ ని షూట్ చేసి చంపేస్తాడు. దాంతో ఆ క్రిమినల్స్ కి ఎకో ధైర్యం నచ్చి వెంటనే ఎకోని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్లిపోతారు. అలా నెమ్మదిగా వాళ్ళతోనే ఉంటూ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎకో ఒక అండర్ వరల్డ్ క్రిమినల్ గా మారిపోతాడు. అలా చాలా సంవత్సరాల తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళకి ఎకో అంటే చాలా భయం ఏర్పడుతుంది. తను మనిషే కాదు, అస్సలు దయ అనేదే లేకుండా అందరిని చంపేస్తాడని చూసిన ప్రతి వాళ్ళు ఉచ్చోసుకుంటారు. ఇలా మనోడు ఎన్ని క్రిమినల్ పనులు చేసినా సరే తన బ్రదర్ మాత్రం ఇలాంటి వాడు కాదు. తను ఒక ప్రీస్ట్ అయి ఉంటాడు. ఒక రోజు ఎకో చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకుంటాడు. కానీ ఆ డ్రగ్స్ కి నైజీరియాలో వాల్యూ లేదు, అందుకే బయటి దేశాలకి పంపించాలి అనుకుంటాడు. అప్పుడే ఎకో ఒక ప్లాన్ వేసి ఆ డ్రగ్స్ ని మొత్తం మేరీ స్టాచ్యూస్ లో ఉంచి చర్చి సామాన్లుగా చెప్పి వేరే దేశాలకి పంపించాలి అనుకుంటాడు. ఇలా చర్చి సామాన్లలోనే ఎందుకు పంపిస్తున్నాడంటే అక్కడ ఒక రూల్ ఉంటుంది, చర్చి వస్తువులని ఎవ్వరు చెక్ చేయకూడదు అని. అందుకే డ్రగ్స్ ని అందులో పెట్టి పంపిస్తాడు. తర్వాత ఎకో ప్రీస్ట్ అయిన తన బ్రదర్ దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్తాడు. మనం ఈ డ్రగ్స్ ని మన దేశంలో వాడడం లేదు కదా, బయటి దేశాలకు పంపిస్తే అక్కడ వచ్చిన పైసలతో మన దేశానికి మంచి చేయొచ్చు, అందుకే నేను చెప్పినట్టు విని ఈ డ్రగ్స్ ని వేరే దేశానికి అమ్మడంలో నాకు హెల్ప్ చెయ్యి అంటాడు. కానీ తన బ్రదర్ మాత్రం దానికి అస్సలు ఒప్పుకోడు. దాంతో ఎకో అక్కడ నుంచి వెళ్లిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తన బ్రదర్ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఎకో తన బ్రదర్ కి ఒక పేపర్ ని చూపిస్తూ, నీకిక వేరే ఆప్షన్ లేదు, ఈ పేపర్స్ పై నువ్వు సైన్ చేయాలి అంటాడు. దాంతో తన బ్రదర్ కూడా సైన్ చేస్తాడు. తర్వాత ఎకో తన మనుషులతో కలిసి మనం ఇంతకు ముందు ఐలాండ్ లో చూసిన అదే ప్లేన్ లో డ్రగ్స్ ని ఫిల్ చేస్తూ ఉంటాడు. ఈ డ్రగ్స్ మొత్తం మేరీ స్టాచ్యూస్ లోనే ఉంటుంది. అలా డ్రగ్స్ ని మొత్తం ప్లేన్ లో పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రీస్ట్ డ్రెస్సుల్ని వేసుకుంటారు. అప్పుడే కార్ లో ఎకో బ్రదర్ అక్కడికి వచ్చి ఎకోతో అంటాడు, చూడు ఎకో, నీవు ఇప్పుడు అన్ని వదిలేసి ఇక్కడ నుంచి పారిపో, ఎందుకంటే నేను ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాల గురించి ఆర్మీకి చెప్పేశాను, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఆర్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రాగానే ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో ఎకో వాళ్ళు కూడా ఫైర్ చేస్తుంటారు. ఈ ఫైరింగ్ లో ఎకో బ్రదర్ చనిపోతాడు. దాంతో ఎకోతో పాటు వచ్చిన వాళ్ళు ఎకో బ్రదర్ ని అదే ప్లేన్ లో పెట్టి అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఎకో కూడా ఆ ప్లేన్ ని ఎక్కబోతూ ఉంటే తనతో పాటు వచ్చిన వాళ్ళు ఎకోని మోసం చేసి అక్కడే వదిలేసి వాళ్ళు మాత్రం ప్లేన్ లో అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా ఎకో బాధగా అక్కడే పడి ఉన్నప్పుడు వెనక నుంచి ఆర్మీ వాళ్ళు వచ్చి మీరిప్పుడు ఓకేనా ఫాదర్ అంటారు. నిజానికి ఆర్మీ వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఈ డ్రగ్స్ ఇక్కడ ఉన్న దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎకోనే అనుకుంటారు. ఎందుకంటే తను ఇప్పుడు ప్రీస్ట్ డ్రెస్ లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎకో చాలా బాధలో ఉంటాడు, ఎందుకంటే తన బ్రదర్ చనిపోయాడు కాబట్టి. అలా వెంటనే ఆర్మీ వాళ్ళని చూస్తూ నేను బాగానే ఉన్నాను అంటాడు. ఇది నైజీరియన్ ప్లేన్ కి సంబంధించిన స్టోరీ. మళ్ళీ ప్రెజెంట్ ఐలాండ్ పైకి వస్తే ఇప్పుడు చార్లీ ఇంకా ఎకో ఇద్దరు ఆ నైజీరియన్ ప్లేన్ దగ్గరికి వస్తారు. ఆ ప్లేన్ ని చూడగానే వెంటనే ఎకో పరిగెట్టుకుంటూ ప్లేన్ లోపలికి వెళ్తే తన బ్రదర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అలా ఆ డెడ్ బాడీని చూసి చాలా బాధపడతాడు. ఇక తర్వాత మొత్తం ఆ ప్లేన్ ని తగలబెడతాడు.
అంటే తన బ్రదర్ కి అంతిమ సంస్కారం చేశాడనమాట. అలా ఎకో చార్లీ ఇద్దరు ప్రేయర్ చేస్తారు. ఇక తర్వాత ఎకో పూర్తిగా ప్రీస్ట్ లాగా మారిపోతాడు. అలాగే ఒక మేరీ స్టాచ్యూని చార్లీకి ఇచ్చి ఇంతకు ముందు నేను పగలగొట్టాను కదా, దానికి బదులు ఇది ఇస్తున్నాను అంటాడు. తర్వాత నైట్ కి మళ్ళీ మనకి చార్లీ కనిపిస్తాడు. ఎకో తనకిచ్చిన స్టాచ్యూని తీసుకొని అర్ధరాత్రి తను ఒక ప్లేస్ కి వెళ్లి ఆ ప్లేస్ లో ఈ స్టాచ్యూని దాచిపెడతాడు. ఆ దాచిపెట్టిన దగ్గర ఈ ఒక్క స్టాచ్యూయే కాకుండా ఇంకా చాలా స్టాచ్యూలు ఉంటాయి. అంటే ఆల్రెడీ ఆ డ్రగ్స్ ఉన్న స్టాచ్యూస్ ని మొత్తం ఒక ప్లేస్ లో చార్లీ దాచిపెట్టి ఉంటాడు. ఒక్కదాన్ని చూసినందుకే మనోడి జీవితం తలకిందులైపోయింది. ఇప్పుడు ఇన్ని ఉన్నాయని తెలిస్తే తర్వాత ఏం జరగబోతుందో మనం ముందు తెలుసుకుందాం. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి తర్వాత పార్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.